అన్న రేవంత్ రెడ్డి ట్రాన్స్‌జెండర్‌లకి ట్రాఫిక్ పోలీస్ ఉద్యోగాలు ఇచ్చిండు. దాని మీద మీ స్పందన ఏంది? సూపర్ అన్న. ఎందుకంటే ఇప్పటిదాకా నాకు తెలిసి ఇండియాలో ఆ ఎంప్లాయ్‌మెంట్ ఇప్పటివరకు ఎవరు ఇయ్యలేదు. నిజంగా వాళ్ళకు ఈ సమాజంలో ఎంత చులకన భావం ఉందో మనం చూస్తూనే ఉన్నాము. నిజంగా వాళ్ళకు చేసే స్తోమత అన్నీ ఉన్నా కూడా వాళ్ళు బయట వాళ్ళని తీసుకోవడంలో అశ్రద్ధ ఉంది. ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్‌జెండర్ అనే ఒక ముద్రతోనే వాళ్ళు సమాజంలో ఎళ్ళలేకపోతున్నారు. నిజంగా తెలంగాణ ప్రభుత్వం గాని, కాంగ్రెస్ ప్రభుత్వం గాని తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద నిర్ణయం అన్న. ఎందుకంటే వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చి వాళ్ళు కూడా ఈ సమాజంలో అందరికీ సమానంగా ఉండే ఒక విధంగా వాళ్ళకి గౌరవంగా ఉండాలని చెప్పి ఆ నిర్ణయంలో మాత్రం చాలా అంటే చాలా మంచి నిర్ణయం అని అనుకుంటున్నాను. అంటే ముందు ముందు గూడా ఇంకెంతమంది మిగిలిపోయినలో వాళ్ళందరిని ఫిల్టర్ చేసి కూడా జాబ్‌లిస్తే మంచిగుంటదంటారా? అంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ క్వాలిఫికేషన్. ఇప్పుడు ఉన్నారన్న ట్రాన్స్‌జెండర్‌లో అన్‌ఎడ్యుకేటెడ్స్ కూడా ఉన్నారు. అందరిని తీసుకోవడంలో అనేది కరెక్ట్ అనేది కాదు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళకున్న నాలెడ్జ్ వాళ్ళ అంటే ఆ బేస్ మీదనే తీసుకోవడం బెటర్ అని అనిపిస్తుంది. ఇక రిమైనింగ్ ఉన్న ట్రాన్స్‌జెండర్స్‌కి ఏందంటే వాళ్ళకి తెలిసిన వృత్తి సెక్టార్‌లో వాళ్ళకి తీసుకుంటే బెటర్ అని చెప్పి నా అభిప్రాయం అన్న. అది. అయితే మన తెలంగాణలో వేరే అన్‌ఎంప్లాయ్‌మెంట్ గూడా ఉంది. స్టూడెంట్స్ చాలామంది చదువుకున్న వాళ్ళున్నారు. వాళ్ళని వదిలిపెట్టి వీళ్ళకిచ్చిల్లని కొంతమంది ఎలిగేషన్ ఇస్తాన్లు. దాన్ని ఎట్లా మనం గమనించొచ్చు? అన్న ప్రభుత్వం అనేది అది ఏదైనా ఉండొచ్చు. 100కు 100% ఏ ప్రభుత్వాలు ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వలేమన్న. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న చదువు మీదనే ఏదైనా అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి చదువుకున్న వాళ్ళకు తక్కువ చేసి ట్రాన్స్‌జెండర్‌కి అంటే వాళ్ళకి ఇవ్వడంలో తక్కువ చేస్తుంది గవర్నమెంట్ అనేది కాదన్న. ఎందుకంటే వాళ్ళకు గూడా సమాజంలో ఒక గుర్తింపు ఉండాలనే ఆలోచనతోనే చేసుకున్న నిర్ణయం తప్ప అందులో ఎలాంటి రాజకీయం అనేది లేదు అని నా అభిప్రాయం అన్న. అది.